అసలు లంకా నగరంలో భద్రత ఎలా ఉందో చెప్పాలని హనుమని రాముడు అడిగాడు. అప్పుడు హనుమ దుర్భేద్యమైన లంకానగరం గురించి శ్రీరాముడికి ఇలా వివరంగా చెప్పాడు. లంకానగరం చుట్టూ అతిపెద్ద గోడలున్నాయి. 4 వైపులా భారీ తలుపులున్నాయి. వాటిని ఛేదించటం దాదాపు అసాధ్యం. కోట గోడలపై ఒకేసారి వందల సంఖ్యలో బాణాలు, పెద్ద రాళ్లు, అగ్నిగోళాలు ప్రయోగించే యంత్రాలున్నాయి. వేల మంది సైన్యాన్ని కొద్ది సమయంలోనే ఆ యంత్రాలు సంహరించగలవు. ఇనుముతో తయారు చేసిన వందల శతఘ్నులు లంకలో ఉన్నాయి. ద్వారాల దగ్గర ఆ శతఘ్నులను మోహరించారు. వాటి నుంచి వచ్చే అగ్నిగోళాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. నగర ప్రాకార గోడలకు బంగారంతో తాపడం చేశారు. ఆ గోడలు దాటి వెళ్లటం సామాన్య వీరులకు అసాధ్యం. ఆ ప్రాకారం చుట్టూ పెద్ద పెద్ద కందకాలున్నాయి. ఆ నీటి కందకాల్లో మొసళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పొరపాటున ఆ కందకల్లో పడిపోతే మొసళ్లకు ఆహారమే. ఆ కందకాల నుంచి లంకలోకి వెళ్లేందుకు పెద్ద పెద్ద వంతెనలున్నాయి. ఆ వంతెనలపై సైనికుల ఇళ్లు ఉంటాయి. వారు అక్కడి నుంచే నిత్యం కాపలా కాస్తుంటారు. ఇక రావణుడికి యుద్ధమంటే అసలు భయమే లేదు. మహావీరుడు. ఇక లంకానగరం దక్షిణ సముద్ర తీరం నుంచి చాలా దూరంలో ఉంది. అక్కడికి వెళ్లేందుకు నౌకా మార్గం కూడా లేదు. అంటే అప్పటికే నౌకలు ప్రయాణించేందుకు ఆ సముద్ర మార్గం పనికి రాదని అర్థం. లోతు తక్కువ అని అర్థం. లంకానగరంలో లెక్కకందని ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. ఇంత దుర్భేద్యమైన సైన్యంతో సముద్రం మధ్యలో ఉన్న లంకను జయించటం ఏ రాజుకైనా కష్టమే. లంక 4 ద్వారాల దగ్గర లక్షల్లో సైన్యం కాపలా కాస్తోందని హనుమ రాముడికి చెప్పాడు.